శ్రీమాత్రే నమః. బృంద సభ్యులందరికీ శుభోదయం. దశమహావిద్యా దేవతా స్వరూపుడునైనటువంటి కాళీమాతను, తారాదేవిని తెలుసుకున్న తర్వాత మనము మూడవ విద్యాదేవత అయినటువంటి షోడశి అమ్మవారి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. షోడశి అనగా 16 కళలతో శోభిల్లేటువంటి 16 సంవత్సరాల ప్రాయం కలిగినటువంటి అందమైనటువంటి ఒక మూర్తి, సగుణమూర్తి. ఈ షోడశినే త్రిపుర సుందరి అని, ఇంకా మనందరికీ తెలిసినటువంటి లలితా పరాభట్టారిక అలా కూడా వ్యవహరిస్తూ ఉంటారు. దశమహావిద్యలు అన్నాం కదా, కాళీ విద్య, తారా విద్య, ఈ రెండు కూడా తాంత్రిక విద్యలు. కానీ మూడో విద్య అయినటువంటి షోడశి విద్య, అదే శ్రీ విద్య, అదే లలితా పరాభట్టారికని ఉపాసించేటువంటి విద్య, ఆ శ్రీ విద్య, ఇది అమ్మవారిని మనకి సౌమ్య రూపిణిగా దర్శనమిప్పిస్తుంది. కాళీ, తార ఈ రెండు కూడా తాంత్రిక పద్ధతులలో కాస్త ఉగ్ర రూపిణులుగా భావిస్తూ ఆరాధన చేస్తారు. కానీ లలితా త్రిపుర సుందరిని సౌమ్యమూర్తిగా భావన చేస్తూ ఆరాధించడం జరుగుతుంది. అందువల్ల తార, కాళీ ఈ విద్యలు కొంతమంది సాధకులకే పరిమితం. కానీ లలితా త్రిపుర సుందరిని ఆరాధన చేయడం అనేటువంటిది అందరూ కూడా చాలా సర్వసాధారణమైనటువంటి పద్ధతిలో ఆ తల్లిని ధ్యానిస్తారు, స్మరిస్తారు, పూజిస్తారు, ఉపాసన చేస్తూ ఉంటారు. ఇది చాలా సాత్వికమైనటువంటి పద్ధతి. ఇక్కడ ఒక విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే అమ్మవారి యొక్క ఉపాసన ఎలా చెయ్యాలి అనే దాన్ని వివరిస్తూ అనేకమైనటువంటి తంత్ర గ్రంథాలు ఉన్నాయి. పరమశివుడే 64 తంత్రాలు చెప్పాడని పురాణాల్లో చెప్పబడి ఉంది కదా. ఈ తంత్ర సాధనలన్నీ కూడా చాలా క్లిష్టమైనటువంటివి, ముఖ్యంగా దశమహావిద్యా దేవతల్లో. కానీ చాలా సులభమైనటువంటిది ఏమిటి, సాత్వికమైనటువంటిది ఏమిటి అంటే త్రిపుర సుందరి ఉపాసన. ఈ అమ్మవారిని ముందుగా మనం ధ్యానం చేసుకుందాం. అరుణాం కరుణాంతరంగితాక్షి ధృతపాశాంకుశ పుష్పబాణచాపా అణిమాధిభిరావృతం మయూకై రహమిత్యేవ విభావయే మహేసి. ధ్యాయేత్ పద్మాసనస్తాం వికసితవదనాం పద్మపత్రాయతాక్షీం హేమాభాం పీతవస్త్రాం కరకలితలసద్హేమ పద్మాం వరాంగీం సర్వాలంకారయుక్తాం సతతమభయదాం భక్తనమ్రాం భవానీం శ్రీవిద్యాం శాంతమూర్తిం సకలసురనుతాం సర్వసంపత్ప్రదాత్రీం సకుంకుమ విలేపనా మళికచుంబికస్తూరికాం సమందహాసతేక్షణాం ససరచాపపాశాంకుశాం అశేషజనమోహినీ అరుణమాల్యభూషోజ్వలాం జపాకుసుమభాసురాం జపవిధౌ స్మరేదంబికా. ఈ ఒక్క ధ్యానం చేసుకుంటే చాలు, అమ్మవారిని దర్శించుకున్నట్టుగా, అమ్మవారిని సేవించుకున్నట్టుగా కూడా ఒక చక్కటి అనుభూతి మనకి కలుగుతుంది. అయితే ముందుగా ఈ
శ్లోకం యొక్క భావాన్ని తెలుసుకుందాం. సాధారణంగా మనకి అనేకమైనటువంటి స్తోత్రాలు ఉన్నాయి, అనేక రకాలైనటువంటి పూజా విధానాలు ఉన్నాయి, ఇక రకరకాలైనటువంటి శ్లోకాలు కూడా మనకి వివిధ దేవతల రూపంగా ఆరాధన కోసం చెప్పబడి ఉన్నాయి. కానీ లలిత అమ్మవారికి సంబంధించినటువంటి ఒక విశిష్టమైనటువంటిది ఏమిటి, ఆవిడ యొక్క సహస్రనామ స్తోత్రంలో ఉన్నటువంటిది ఏమిటి అంటే సహస్రనామాలతో అక్కడ పరిమితం కాదది. అందులో అమ్మవారికి సంబంధించినటువంటి మంత్రము, అమ్మవారికి సంబంధించినటువంటి యంత్రము, అమ్మవారి యొక్క తత్వము, అమ్మవారు మనలో ఎలా ఉంది, మన యొక్క శరీరంలో ఆ తల్లి ఎట్లా చైతన్య రూపిణిగా ఉంది అనేటువంటి ఎన్నో రహస్యాలు ఉన్నాయి. కాబట్టే లలిత సహస్రనామ రహస్య స్తోత్రం అని చెప్పేస్తున్నారు. రహస్యనామ స్తోత్రం అది. మిగతా ఎక్కడ అలా సహస్రనామం అంటారు, కానీ ఈ అమ్మవారి దానికి మాత్రమే అట్లాగా రహస్యనామ స్తోత్రము, సహస్రనామ స్తోత్రం అని రహస్యం అనేటువంటిది అక్కడ ఉపయోగించడం జరిగింది. వసిన్యాది వాగ్దేవతలు మనకి అందించినటువంటి. అయితే ధ్యానం శ్లోకాలు చదవడము, అన్నీ నామాలు చదవడము, ఎన్నిసార్లు పారాయణ చేసాం రోజు అనేటువంటిది ఉంటుంది సాధారణంగా. అది ప్రథమ స్థాయిలో అది అవసరమే. కానీ మనం అందులో ఉన్నటువంటి అంతరార్థాన్ని గనక గ్రహించుకుంటూ ఉంటే ఎన్నిసార్లు పారాయణ చేసాం కాదు, సహస్రనామాలు అవసరం లేదు, ఒక్క నామము చాలు. ఈ అమ్మవారికి సంబంధించినటువంటి ఈ ధ్యాన శ్లోకాల యొక్క భావాన్ని మనం ముందుగా తెలుసుకుందాం. అరుణాం కరుణాంతరంగితాక్షం అనేటువంటి దాంతో మొదలైంది కదా. ఇక్కడ ఉదయిస్తున్న బాలసూర్యుని అరుణకాంతులు కలిగి కరుణారస ప్రపూర్ణములైనటువంటి విశాల నేత్రాలతో ఒక చేత రాగమనే పాశమును, మరో చేత క్రోధమనే అంకుశాన్ని ధరించి ఎడమ క్రింది చేతిలో చెరుకు గడను విల్లుగా పట్టుకుందిట ఆవిడ. కుడి చేతిలో, క్రింద చేతిలో పంచతన్మాత్రలను పుష్పగుత్తిగా చేసుకుని ధరించి అనిమాది అష్టసిద్ధులు తన్ని పరివేష్టించి పరిచర్యలు చేస్తూ ఉంటే ఆ జగన్మాత, ఆ శ్రీమాత నా హృదయపీఠం నందు కొలువై ఉంది, నేనే ఆ తల్లిగా అహమిత్యేవ విభావయే మహేశిం, ఆ తల్లే నేనుగా భావిస్తూ వినమ్రంగా నమస్కరిస్తున్నాను అని. ఇది రూప సారూప్యం. మనం ఆ భావనలో ఉంటే మన యొక్క ఆ రూపాన్ని మనం మర్చిపోతాము, ఆ రూపమే మనం అయిపోతాం. అలా తీసుకొచ్చాడు హయగ్రీవ స్వామి వారు. చెప్పారు, వసిన్యా దేవతలు చెప్పినటువంటి అగస్త్య మహర్షికి దీనంతా ఆయన చెప్పించారు. ఇక రెండో శ్లోకంలో ఆ తల్లిని అలా ఆ స్వరూపంతో భావిస్తున్నాను. జాయేత్ పద్మాసన స్థానం, పద్మముల దళాల వంటి విశాలమైన నేత్రాలతో, బంగారు వంటి పసిమ రంగు దేహఛాయతో మెరిసిపోతూ, పట్టు పీతాంబరపు చీరను ధరించి పద్మహస్తయై పద్మాసనయై సర్వాభరణాలు ధరించి కోమలమైన లావణ్య రాశి అయి నిరంతరము కూడా తన భక్తులకు అభయప్రదాతే సకల సురల చేత సేవించబడుతూ ఆ సౌమ్యమూర్తి, ఆ శాంతమూర్తి, ఆ సర్వసంపదను ప్రసాదించేటువంటి జగన్మాత, ఆ శ్రీ విద్యా స్వరూపిణైనటువంటి భావానికి నేను మొక్కుకుంటున్నాను, నా హృదయపీఠంపై ధ్యానిస్తున్నాను అంటున్నాడు సాధకుడు. ఇక కస్తూరి మృగనాభిసార పరిమళ భరితమైనటువంటి కుంకుమ ఫాల భాగాన అది అగ్నిలోని సప్తమార్చి వలె ప్రకాశిస్తూ ఉంటే చల్లని కోటి వెన్నెలల వెల్లువల వంటి మందహాసముతో చల్లని చూపులు ప్రసరింపచేస్తూ ఇక్షుదండం కోదండంగా పంచతన్మాత్రలు పూగుత్తిగా రాగక్రోధాలను పాశాంకుశములుగా ధరించి అశేష భక్తజనులను తన మాతృమమతతో పరవశింపచేస్తూ ఎర్రని రంగు గల పట్టు చీరె, ఎర్రని కెంపులతో కూడినటువంటి ఆభరణాలు ధరించి ఎర్రని ఉదయ సూర్యుని కాంతి వంటి ప్రకాశంతో, అంటే జపాకుసుమైనటువంటి ఎర్ర మందారం వలె సుకుమారమైన దేహంతో, పూజనీయత ఉట్టిపడే దేహకాంతులతో శోభిస్తున్నటువంటి ఆ తల్లిని నా జపనిధిగా భావిస్తూ నేను స్మరించి తరిస్తాను అని ఇక్కడ వర్ణించడం జరిగింది. ఈ 3 శ్లోకాలు చాలు కదా, ఇంకే ఉపాసన అవసరం లేదు. ఈ 3 శ్లోకాలను మనం చాలా భక్తిగా ఏకాగ్రతతో మనసులో అమ్మవారిని ధ్యానించుకుంటూ చేస్తే ఇంతకన్నా గొప్ప ఉపాసన అనేటువంటిది లేదు. ఇలా
అమ్మవారిని మనలో మన భావంలోకి తీసుకొచ్చిన తర్వాత మనం ప్రతి విద్యాదేవతల గురించి చెప్పుకునేటప్పుడు వాళ్ళ యొక్క రూపం ఎలా ఉంది, వాళ్ళు ఆవిర్భావానికి అవతార కారణం ఏమిటి, విశేషం ఏమిటి అని మనం చెప్పుకుని ఆ తల్లి యొక్క తత్వాన్ని, ఆ తల్లి యొక్క ఉపాసన విధానం ఎలా ఉంటుందని, ఇలా ఆ ఉపాసన చేస్తే కలిగేటువంటి ప్రయోజనాలు ఏమిటి, రకరకాల ప్రయోజనాలు రకరకాలుగా చెప్తూ ఉంటారు. కానీ మనం ప్రయోజనం ఆశించిన అవసరం లేదు. మనకి ఏది ఇవ్వాలో అది ఆవిడ చూసుకుంటుంది. మనం ఆశ్రయించి ఉండడమే. అమ్మను పట్టుకుని ఉంటే అమ్మ కదా మనం చూసుకుంటూ ఉంటుంది. మనం అందరం బాల్యావస్థలోనే ఉన్నాం, ఎప్పుడూ ఆ తల్లికి బిడ్డలమే. తర్వాత ఆ తల్లి యొక్క అవతారం అనేటువంటిది, ఆ కారణం అనేటువంటిది ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.